పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 19వ తారీఖు గురువారం. ఈరోజు మార్కెట్స్లో చాలా హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. దీని వెనక కారణం ఏంటంటే ఒకటి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఎఫ్ఓఎంసి మీటింగ్ మినిట్స్ దాని యొక్క సారాంశం అనేది మనం తెలుసుకోవాలి. దాని తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి. దానివల్ల మార్కెట్స్ అనేది సిగ్నిఫికెంట్గా పడిపోవడం జరిగింది. ఈరోజు సెక్టార్స్లో రియాలిటీ, మిడ్ క్యాప్, ఆటో సెక్టర్, ఆఫ్ కోర్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, డిఫెన్స్, ఎఫ్ఎంసీజీ అన్నీ కూడా 2% పైన నెగిటివ్గా పడిపోవడం అనేది జరిగింది. ఫార్మా, హెల్త్ కేరు, ఆయిల్ అండ్ గ్యాస్ ఇది కూడా నెగిటివ్లో ఉంది, బట్ లీస్ట్ ఇంపాక్ట్ అనేది జరిగింది. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టార్స్ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో ఓఎన్జీసీ, హెచ్డిఎఫ్సి, హిందాల్కో ఈ 3 స్టాక్స్ మాత్రమే గ్రీన్లో ఉన్నాయి. ఓఎన్జీసీ మాత్రం టాప్ గెయినర్గా 3.53% నిలబడింది. ఇక ఇండిగో, బీఈఎల్, ఎంఎండ్ఎం, అల్ట్రాటెక్, ట్రెంట్, అదానీ ఎంటర్ప్రైజెస్ అనేది ఏకంగా 2% పైన నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో వీక్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఎఫ్ఓఎంసి మీటింగ్ మినిట్స్ యొక్క సారాంశం అనేది మనం తెలుసుకోవాలి. ఫెడ్ ఏం చెప్తుందంటే ఫ్యూచర్లో రేట్ కట్స్ గురించి గ్యారంటీ ఇవ్వలేమని చెప్పింది ఒక మాట. రెండో విషయం ఏముందంటే ఇన్ఫ్లేషన్ అనేది కనుక పెరిగింది అనుకోండి, డెఫినెట్గా రేటు పెంచడానికి కూడా ప్రాబిలిటీ ఉందని చెప్పడం జరిగింది. సో రేటు హైక్ అనేది జరిగింది అనుకోండి, ఆల్రెడీ డిస్క్రిషనరీ స్పెండింగ్ అనేది తగ్గిపోయింది. ఇంకా రేట్స్ అనేది పెరిగాయంటే చాలా వాటికి ఐటీ సెక్టార్స్ కానీ, ఫార్మా సెక్టార్స్ కానీ, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలు అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది. సో ఈ యొక్క ఎఫ్ఓఎంసి మినిట్స్ దీని యొక్క సారాంశాన్ని మార్కెట్స్ ఏం చేసినాయి అంటే నెగిటివ్గా తీసుకొని ముందుగానే సెల్ ఆఫ్ అనేది చేసినాయి అనమాట. బ్లడ్ బాత్ అంటారు కదా, దలాల్ స్ట్రీట్లో అటువంటిదే కనిపించింది. ఈరోజు సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్స్ కిందకు వెళ్ళింది. నిఫ్టీ ఏమో 25,450 కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు మార్కెట్కు కిందకు వెళ్ళిపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఏంటంటే ఇన్వెస్టర్ కాషియస్గా ఉన్నారు, మార్కెట్లో ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది రావట్లేదు. రెండోది వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా పెరగటం అనేది జరిగింది, ఇది కూడా ఒక రీజను. మూడవది టెక్నికల్గా ఇంపార్టెంట్ లెవెల్స్ని ఈరోజు బ్రేక్ చేసిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు విక్స్ రైజ్ అయింది. సో మార్కెట్లో ఎప్పుడైతే హెడ్జింగ్ అనేది తీసుకుంటున్నారో మార్కెట్ కిందకి పెడుతుంది అని ఇన్వెస్టర్స్ కనిపించింది అనుకోండి, వాళ్ళు హెడ్జింగ్ తీసుకుంటారు. హెడ్జింగ్ వల్ల ఏమంటుందంటే ఇండియన్ యొక్క వోల్టాలిటీ ఇండెక్స్ అనేది రైజ్ అవుతుంది. సో ఇండియా వోల్టాలిటీ ఇండెక్స్ రైజ్ అవుతుంది అనుకోండి, మార్కెట్లో కొంత అన్సర్టనిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఒక రిపిల్ ఎఫెక్ట్ అనమాట ఒకదానికొకటి. సో కొంతమంది సెల్ చేస్తున్నారు, విక్స్ రైజ్ అవుతుంది కదా అని చెప్పేసి భయంలో ఇంకొకళ్ళు మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ విధంగా మార్కెట్ ఏంటంటే ఈరోజు రిపిల్ ఎఫెక్ట్తో కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా హెవీగా సెల్ ఆఫ్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా జరిగిందన్నమాట. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలామంది ఇన్వెస్టర్స్ కాషియస్గా ముందే కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నాం, బుక్ చేసుకుందాం అని చెప్పేసి సెల్ ఆఫ్ అనేది చేశారు. ఈ 5 కీ ఫ్యాక్టర్స్ వల్ల ఈరోజు మార్కెట్లో సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఇప్పటికే ఫిబ్రవరి మంత్లో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 10,956 కోట్ల రూపాయల విలువ కలిగిన ఐటీ స్టాక్స్ అనేది సెల్ చేశారు. సో ఇది చాలా పెద్ద మొత్తం అనమాట. సో వాళ్ళ హోల్డింగ్స్ వచ్చేసరికి 4 ఇయర్స్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, బట్ ఐటీ సెక్టార్ నుంచి మాత్రం వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు క్లియర్గా ఈ నంబర్స్ అనేది చెప్తూ ఉన్నాయి. ఇక బ్లూ చిప్ కంపెనీలు ఎట్లాగో పడిపోయాయి. ఇక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అయితే ఏకంగా 5 to 10% ఇంట్రాడేలో అయితే పడిపోవడం అనేది జరిగింది. ఇక మార్కెట్లో అంత పాజిటివ్ సందడి, బుల్లిష్ ఉత్సాహం అనేది కనిపించట్లేదు. కాబట్టి 2026లో ఆశించినంతగా ఐపీఓస్ అనేది లాంచ్ అయితే అవ్వలేదనేది క్లారిటీగా అర్థమవుతుంది. రీసెంట్గా ఆంథ్రోపిక్ దాని యొక్క ఫియర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ ఫియర్తో ఐటీ సెక్టార్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. బట్ ఆంథ్రోపిక్ సీఈఓ కావచ్చు, ఇన్ఫోసిస్ సీఈఓ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి జాబ్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పేసి కొద్దిగా పాజిటివ్గా అప్డేట్ అనేది ఇచ్చారు. ఎనీహో ప్రస్తుతానికి ఐటీ స్టాక్స్లో కొంత రికవర్ అనేది కనిపిస్తూ ఉంది. ఎంసీఎక్స్, ఎన్ఎస్సి వీళ్ళిద్దరూ కూడా ఎడిషనల్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్, సిల్వర్కి ఇస్తూ ఉంటారు కదా ఫ్యూచర్స్, వీటిల్లో అవి చాలా వాటికి తగ్గించేశారనమాట. ఎందుకంటే ప్రస్తుతానికి గ్లోబల్గా గోల్డ్ అండ్ సిల్వర్ హెవీగా వొలటైల్గా ఉన్నాయన్నమాట. ఒక రోజు పైకి వెళ్తుంది, ఒక రోజుకి కిందకి వెళుతుంది. ఆ వెళ్ళే మూమెంట్ కూడా ఎలా ఉంటుందంటే వెళితే +3%, -3% ఇలా వెళుతూ ఉందన్నమాట. ఈ వొలటైలిటీ నుంచి సో సేఫ్గా ఉండటానికి ఎన్ఎస్సి, ఎంసీఎక్స్ వీళ్ళిద్దరు కూడా మార్జిన్స్ అనేది తగ్గించారనమాట. అయితే మార్కెట్లో లిక్విడిటీ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. లిక్విడిటీ ఇష్యూ అంటే బిడ్ అండ్ ఆస్క్ మధ్య డిఫరెన్స్. దీనివల్ల యాక్టివ్గా ట్రేడ్ చేసే వాళ్ళకి స్లిప్పేజెస్ పెరిగి లాసెస్ ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఎన్సీసీ షేర్స్ వచ్చేసరికి 52 వీక్ లోలో ట్రేడ్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు
ఎన్హెచ్ఏఐకి టెండర్స్ అనేది వేయకూడదనమాట 2 ఇయర్స్ దాకా. సో, అందుకని దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఈ స్టాక్ వచ్చేసరికి ప్రస్తుతానికి నెగెటివ్‌గా రియాక్ట్ అయింది. 52 వీక్ లోలో కూడా ట్రేడ్ అవుతుంది. యూఎస్ఎఫ్‌డిఏ బోసెంటాన్ టాబ్లెట్స్‌కి అప్రూవ్ అనేది ఇచ్చింది. అందుకని జైడస్ లైఫ్ సైన్సెస్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్‌గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎంసీఎక్స్, ఎన్ఎస్ఈ వీళ్ళు ఏంటంటే ఈ యొక్క అడిషనల్ మార్జిన్స్ అనేది తీసేస్తున్నాం అని చెప్పారు కదా! ప్రస్తుతానికి గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్‌గా పాజిటివ్‌గా అయితే రియాక్ట్ అయ్యాయి. నిఫ్టీ స్పాట్ 25,416 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.57 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే వెరీ బేరిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 60,660 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.89 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బేరిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ స్పాట్ 82,348 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.78 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బేరిష్గా ఉంది. ఎనీహౌ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీని అన్నిట్లో కూడా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సెంటిమెంట్ అయితే ప్రస్తుతానికి వీక్గా కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది 10.12% అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే మార్నింగ్ కొద్దిగా ఫ్లాట్గా ఉంది. ఇప్పుడు 133 పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి లాస్ట్ 3 డేస్ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా పైకి వెళుతూ ఉంది. ఒకటే రోజున ఆ 3 రోజులు 4 రోజులు ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని స్నాప్ చేసిందనమాట. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి 25,273 కనిపిస్తుంది. ఇమీడియట్గా 25,641 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై నుంచి సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. 61,486 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 60,378 ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో 83,216 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 81,945 అనేది ఇమీడియట్గా సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక గోల్డ్ అయితే కొద్దిగా బులిష్గా ట్రేడ్ అవుతుంది. ఇక న్యాచురల్ గ్యాస్ నిన్నటి రోజున డ్రాప్ అయింది. ఈ రోజున అయితే 3.6% దాకా పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. అఫ్కోర్స్ క్రూడ్ ఆయిల్ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక బిట్కాయిన్ అయితే కొద్దిగా బులిష్గా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ ఫెడ్ రేట్ కట్ గురించి గ్యారంటీ లేదు, రేట్ కట్ ఇస్తాము జరుగుతుంది అని గ్యారంటీగా చెప్పలేమని చెప్పేసి చెప్పడంతో మార్కెట్లో కొంత ఫీర్ అనేది ఎంటర్ అయింది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఎఫ్ఐఎస్ అయితే ఐటీ సెక్టార్లో సిగ్నిఫికెంట్గా సెల్లింగ్ చేస్తున్నారు. సో కొద్దిగా కాషియస్గా ఉండాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రమే క్వాలిటీ స్టాక్స్ అనేది అక్యుములేట్ చేసుకోండి. షార్ట్ టర్మ్లో కొద్దిగా వోల్టాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.